హాయ్ ఫ్రెండ్స్. మొన్న జరిగిన కలకత్తా మౌమిత గారి విషయంలో చాలా బాధాకరమైన విషయం ఇది. అది ఆ సంఘటన మన నిర్లక్ష్యం వల్లనే జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు. ఎందుకంటే ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన యాక్చువల్గా. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఆడవాళ్ళకి ఫ్రీడమ్ అనేది రాలేదు. అలా అని చెప్పి ఆడవాళ్ళు బయట అర్ధరాత్రి పూట 12 వరకు తిరగాలనే కాన్సెప్ట్ అది చెప్పడంలో ఉంది, కానీ ఇంకా వాళ్ళకి అంత ఫ్రీడమ్ రాలేదు. కాబట్టి మౌమిత గారి విషయంలో జరిగినది చాలా బాధాకరము. అలాంటివి చిన్నారుల విషయాల్లో కూడా చాలా వరకు జరుగుతున్నాయి. కాబట్టి వాటన్నింటినీ మనం ఆపలేము, కానీ వాటిని స్టాప్ చేసుకోవడానికి కొంచెం ఒక చిన్న అవకాశం ఉన్నా మనం దాన్ని యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మన ఫోన్లో SOS అనే ఆప్షన్ ఉంటుంది. షీటింగ్ వాళ్ళు స్పెషల్గా ఫోన్స్లో ప్రతి వాళ్ళ ఫోన్లో SOS ఆప్షన్ అనేది పెట్టిండ్రు. ఎమర్జెన్సీ SOS అనేది పెట్టిండ్రు. మనకి ఇది ఒక ఆడపిల్లల విషయంలోనే కాదు, మహిళలు కూడా, పెళ్ళైన వాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, ఈవెందో ఎవరైనా సరే ప్రమాదంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, ఇన్ ద సెన్స్ ఆఫ్ మనకి ఏంటంటే మగవాళ్ళ విషయంలో కూడా ఇది ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టీం వాళ్ళు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు. స్పెషల్గా ఏంటంటే ఆడవాళ్ళ కోసం ఇది ప్రిపేర్ చేయబడింది. మనకు ఈ ఎమర్జెన్సీ SOS అనే ఆప్షన్ మన ఫోన్లో ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా దానిలో ఉంటాయి. మన నియరెస్ట్గా ఎవరైతే మనని ఇమీడియట్గా మన ప్రమాదాన్ని గుర్తించి మన దగ్గరికి రాగలుగుతారో వాళ్ళ నెంబర్లు, అంటే మన ఫాదర్ది కానీ, మన బ్రదర్ది కానీ, ఏదైనా మన ఫ్రెండ్ కానీ, ఎవరైనా కావచ్చు, వాళ్ళది ఎవరిదైనా సరే ఒక నెంబర్ని 1 or 2 నెంబర్లు ఫీడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అక్కడ ఫీడ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఫోన్ అందుబాటులో లేకపోయినా 3 times పవర్ బటన్ ఆఫ్ ఆన్ చేయడం వల్ల, 3 times ప్రెస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అది సెన్సార్ కాబట్టి అది రిసీవ్ చేసేసుకొని డైరెక్ట్గా ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. అది ఈవెన్ లొకేషన్ కూడా ఉంటుంది, లొకేషన్ కూడా షేర్ చేసేస్తుంది. మన నియర్ బైలో ఎవరైతే మన ఫ్రెండ్స్ అండ్ తర్వాత పేరెంట్స్కి, తర్వాత బ్రదర్స్ కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా మెసేజ్ వెళ్ళిపోతుంది. మనకు అలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ ఎమర్జెన్సీ SOS అనే ఆప్షన్ చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఎంత ఫ్రీడమ్ లైఫ్ లీడ్ చేస్తున్నా కూడా మనకు ఫ్రీడమ్ లేదు అని చెప్పడానికి చాలా రకాలుగా చాలా సందర్భాలు మనకు తెలిసినే ఉన్నాయి. కాబట్టి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు, ఆడపిల్లలను రేప్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలలో కోర్టు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నింటికి సౌదీలో ఉన్నటువంటి ఒక చట్టాన్ని మనం తీసుకురాగలిగితే ఇలాంటి విధులకి వృద్ధి వస్తుంది. లేనంత వరకు చిన్నపిల్లలని చూసలేరు, తల్లిని చూసలేరు, అక్కని చూడట్లేదు, ముసలి వాళ్ళని కూడా వదలట్లేదు అతనికి. కాబట్టి మన ఫోన్లో SOS ఆప్షన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం దాన్ని యూజ్ చేయాలనేది చిన్న వీడియో ఉంది, మీకు అది చూపిస్తాను. చూడండి, చూసి దాన్ని ఖచ్చితంగా మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫోన్ లాక్ తీయడం కానీ అప్పటికి మనకు డ్యామేజింగ్ పొజిషన్ అయిపోయి ఉంటుంది. చాలా వరకు కొన్ని క్రిటికల్ పొజిషన్లో కూడా మనం ఫోన్ హ్యాండ్లో పట్టుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సో అలాంటి పొజిషన్లో మనం 3 times పవర్ ఆఫ్ బటన్ని ప్రెస్ చేయగలిగితే అది ఆటోమేటిక్గా మనకి ఒక హెల్ప్ మైట్ బి ఒక 50% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మౌమిత గారు మన దగ్గర లేనందుకు మనం చాలా బాధపడాల్సిన విషయం. ఇప్పుడు మనము కొవ్వొత్తులు పట్టుకొని న్యాయం కోసం వెతికితే కూడా ఎవరు దానికి న్యాయం చేయరు. కాబట్టి మనము ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ, మన తల్లిదండ్రులకు కానీ, ఆడవాళ్ళకు కానీ అందరికీ ఒక ఫేవరైజ్డ్ ఒక టిప్పు మనం అందజేయగలిగితే భవిష్యత్తులో ఉన్న వాళ్ళకైనా
కొంత సేఫ్టీ అనేది దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కాషన్, చాలా జాగ్రత్తగా ఉండండి. నైట్ టైమ్స్ మాత్రము బయటికి ఎవ్వరు కూడా ఫ్రెండ్స్తోనే కానీ తెలిసిన వాళ్ళ వెంబడి కానీ ఎక్కడికి వెళ్ళకూడదు. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము ఆడపిల్లలం కదా, మాకు ఫ్రీడమ్ లేదా అనేది కాదు. ఇప్పుడు ఫ్రీడమ్ లేదు కాబట్టి ఇలాంటి విషయాలు మనం రోజు చూస్తున్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు విశ్వక్ క్రియేషన్స్. విశ్వక్ క్రియేషన్స్ తరపున మా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాము ఆ అమ్మాయికి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి జరగకూడదు, రాకూడదు అని మేము కోరుకుంటున్నాము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీడియో ప్లే చేస్తాను, మీరు చూసి తెలియని వాళ్ళు తెలుసుకోండి. తెలిసిన వాళ్ళైతే దాన్ని ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ. ఆడవాళ్ళకి, తర్వాత ఆడపిల్లలకి, మగవాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ టిప్. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. కంపల్సరీగా మీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని సేఫ్టీ ఎమర్జెన్సీలోకి వెళ్ళండి. ఎమర్జెన్సీ SOS ఉంది కదా, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. అక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఉంది కదా, అందులోకి వెళ్ళి మీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ కావచ్చు, కాంటాక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ అలాగే బ్యాక్ వచ్చి ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ ఉంది కదా, దీన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారో మీ ఫోన్ పవర్ బటన్ అయితే 3 times ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల 112 నంబర్ డైల్ అవుతుంది. ఇదైతే పోలీస్ డిపార్ట్మెంట్ నంబర్. అండ్ అలాగే మీరు ఎవరిదైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఇచ్చారో వాళ్ళకైతే మెసేజ్ వెళ్తుంది మీరు ఎమర్జెన్సీలో ఉన్నారు. అండ్ అలాగే మీ లొకేషన్ కూడా షేర్ అవుతుంది. ఇంకా మీ